హలో ఆర్వా ఫ్యామిలీ. నేను ఆర్వా స్టార్ట్ చేసిన, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఎన్ని చేసినా సరే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ స్పిర్లినా. నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే నా ఫస్ట్ స్టెప్ అక్కడే పడింది. నేను స్పిర్లినా స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటో తెలుసా? నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా మంది నాకు హెల్ప్ కూడా చేయలేదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటే మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా నేర్పాలని అప్పుడే తీసుకున్న ఫస్ట్ డెసిషన్ అది. తర్వాత ఆర్వా స్టార్ట్ చేసిన తర్వాత వేరే వేరే బిజినెస్ లో పడి కొంచెం బిజీ అయ్యి ఆ డెసిషన్ డైల్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్పిర్లినా ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. దీంట్లో అసలు మార్కెట్ ఎలా చేయాలి, అసలు స్పిర్లినాని ఎలా కల్టివేట్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాను. అండ్ దీనికి మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. ఎందుకో కూడా చెప్తా. నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మా ఊర్లో ఇలా యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ఆపరేషన్ కి ఫండ్స్ కావాలి అని చాలా మెసేజ్లు పెడుతుంటారు. నేనైనా సరే ఒకరిద్దరికి హెల్ప్ చేయగలుగుతా, అవి జెన్యూన్ అని తెలిసినా కూడా. ఇలా నాకు వచ్చిన ఫండ్స్ ని వాళ్ళకి యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా అని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. నిన్న నైట్ నాకు కడప నుంచి ఒకరు ఫోన్ చేశారు. వాళ్ళ కడప భాషలో నాకు ఒక డైలాగ్ చెప్పారు. అది ఎక్కడో టచ్ అయింది. ఏంటో తెలుసా? మా ఊర్లో చాలా మంది పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళందరూ ఇళ్ళకాడే ఉన్నారు, వాళ్ళకి ఏదైనా నేర్పించచ్చు కదా నువ్వు చేసేది ఏదన్నా అని చెప్పారు. బాబాయ్ చూస్తున్నావా, కేవలం నీ కోసమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవడానికి మీకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటే జస్ట్ ఈ వీడియో కింద కామెంట్స్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నేనే మీకు డిఎం చేస్తా. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను జెన్యూన్ గా ఎఫర్ట్స్ పెడతాను అనుకుంటే మాత్రమే కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.